అటు గుంటూరు జిల్లాలో పరిస్థితి చూద్దాం. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్లను అధికారులు మరమ్మతులు చేపట్టారు. వర్షం కొనసాగే పరిస్థితి ఉండటంతో యుద్ధ ప్రాతిపదికన రైల్వే మార్గాన్ని పునరుద్ధరిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. రైల్వే శాఖకు అపారమైన నష్టాన్ని అయితే కలిగించాయి. నిన్న పల్నాడులో భారీ స్థాయిలో వర్షాలు కురవడంతో భారీగా వరదలు వచ్చాయి. పూర్తిగా వరదలతో జనజీవనం స్తంభించింది. మనం చూస్తూ ఉన్నాం రైల్వే ట్రాక్, ఇదంతా రైల్వే ట్రాక్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. దాదాపు సత్తెనపల్లి నుంచి నడికుడి వరకు 5 ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దాదాపు కొన్ని చోట్లయితే రైల్వే ట్రాక్ ఉండాల్సిన చోట నుంచి దాదాపు 10 అడుగుల మేరకు రైల్వే ట్రాక్ మొత్తం కొట్టుకుపోయింది. దాదాపు 5 చోట్ల రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టి మొత్తం కొట్టుకుపోయింది. దాదాపు 1 కిలోమీటర్ వరకు కొట్టుకుపోయిందంటే వరద ప్రవాహం ఏ మేరకు ఉందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి రైల్వే శాఖకు సంబంధించిన ఏదైతే మరమ్మతు పనులు అయితే చేపట్టారు, దాదాపు 5 చోట్ల మరమ్మతులు పనులు చేపట్టారు. దాదాపు మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆ గట్టు ఏదైతే ఉందో ఆ గట్టు మీద మాత్రమే రైల్వే ట్రాక్ ఉండాలి. కానీ అక్కడి నుంచి 10 నుంచి 15 అడుగుల అవతలకి కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాదాపు రైల్వే శాఖ అధికారులు ఏదైతే కొట్టుకుపోయిందో ఆ కట్ట ఏదైతే కొట్టుకుపోయిందో దాన్ని ఫుల్ఫిల్ చేసే పనిలో ఉన్నారు. దాదాపు 30 నుంచి 40 జేసీబీలు అయితే పెట్టడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల కూలీలను వాళ్ళందరినీ తీసుకొచ్చి కొట్టుకుపోయిన ఏదైతే మట్టి ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఒక గూడ్స్ వచ్చి రాళ్లు ఇక్కడ పడివేసి వెళ్ళింది. ఏదైతే ఆ రాళ్లని కూలీలు తీసుకువెళ్లి కింద పేరుస్తూ ఉన్నారు. పూర్తిగా అంటే కట్టక అటువైపున ఇటువైపున కొన్ని జేసీబీలు ఉన్నాయి. అటు ఇటు రెండు వైపుల నుంచి పూడుస్తూ ఉన్నారు. ఆ పూడ్చిన అంటే ఇదంతా బురద మట్టి కావడంతో మళ్లీ కొట్టుకుపోకుండా రాళ్లని చక్కగా పేరుస్తూ ఉన్నారు. ఒక విధంగా ఇక్కడ రాళ్లను పేర్చారు. వర్షం కూడా పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ పల్నాడులో ఇప్పటికే వర్షం ప్రారంభమైంది. కొంత ఈ ఏదైతే మరమ్మతులు చేస్తున్నారో దానికి కొంత ఆటంకం కూడా కలుగుతుంది. కానీ వీలైనంత ఎక్కువ మందిని పెట్టి త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం దాదాపు 1/2 కిలోమీటర్ మేరకు కూలీలు ఉన్నారు. ఒక్కొక్కరు ట్రైన్ ఏదైతే గూడ్స్ ఇక్కడ వదిలి వెళ్ళిందో ఆ రాళ్లను నెత్తి మీద పెట్టుకుని వరుసగా వచ్చి ఇక్కడ ఆ రాళ్లు వేస్తూ ఆ కట్టని నింపే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా వాతావరణం సహకరిస్తే ఖచ్చితంగా 2 రోజుల్లో ఈ మరమ్మతులను పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. కానీ అలాంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. వర్షం కూడా పడుతూ ఉంది. పూర్తి స్థాయిలో దీంతోనే అధికారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షం పడితే దాదాపు మరొక 4 రోజులు పట్టే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.